యువకులు కొవ్వొత్తులతో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బంగ్లాదేశ్ జాతీయ జెండాను దగ్ధం చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. దీపు చంద్రదాస్ గుప్తా అమర్ రహే అంటూ కూనవరం ప్రధాన సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో హిందూ మతంపై కర్కశంగా వ్యవహరిస్తున్నారని, ఇటువంటి వారికి సరైన బుద్ధి చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, హిందూ మతాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అంటూ కూనవరం టీడీపీ మండల అధ్యక్షులు ఏడవల్లి భాస్కర్ యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పొడియం అప్పారావు తదితరులు నాయకులు పాల్గొన్నారు. మాది కూనవరం మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూవాదులు, హిందువులు మంచిగా ఉండాలని రోడ్డెక్కి ఈరోజు ధర్నాకి దిగిన కొవ్వొత్తులు ర్యాలీ చేస్తున్నటువంటి మీ అందరికీ రెండు చేతులెత్తి మరి దండం పెడతా ఉన్నాం. హిందువులను రక్షించుకోవాలి, హిందువు ఏ దేశంలో ఉన్నా మంచిగా ఉండాలని కోరుకుంటూ మనం ఈరోజు ఈ కొవ్వొత్తుల ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. దీపు చంద్రదాస్ అనే అతను ఒక హిందువు, బంగ్లాదేశ్లో మైనార్టీ వర్గానికి చెందినటువంటి ఒక హిందువు. అతను మామూలుగా హిందువు మతం అవటం వల్ల, అతను ఒక మైనార్టీ వర్గానికి చెందినవాడు అవటం వల్ల అక్కడున్నటువంటి ముస్లిం వర్గాలు అతన్ని కొట్టి కట్టేసి కాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కనీసం ఒక 100 మంది తక్కువ కాకుండా తొక్కి కొన ఊపిరిలో ఉన్నటువంటి దీపుదాస్ గుప్తాని తొక్కి చేతులు పెట్టి కాళ్ళు చేతులు కట్టుకొని లాక్కొని పోయి ఒక చెట్టుకు కట్టేసి కొన ఊపిరిలో ఉన్నటువంటి ఆ గుప్తా గారిని నిప్పు పెట్టి తగలబెట్టారు. ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యం అండి. రేపు మన పరిస్థితి ఏంటి? మాది కూనవరం మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ ఏ దేశంలో అయినా సరే ఇట్లాంటి మత పిచ్చిగాల్ని మనం ఎక్కడ కూడా క్షమించాల్సిన అవసరం లేదు. భారతదేశం వివిధ మతాలు, వివిధ కులాలు మరి కలిసి బతికేటటువంటి గొప్ప దేశం ఏదైతే ఉందో అంటే ఒక భారతదేశమే తప్ప ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఇట్లాంటి హింస, ఇట్లాంటి మత పిచ్చిగాల్ని మరి పెంచి పోషించినటువంటి బంగ్లాదేశ్ని అసలు ఐక్యరాజ్య సమితి దాన్ని బహిష్కరించాల్సిన అవసరం ఉండి ఇట్లాంటి మత పిచ్చిగాల్ని అసలు ఉపేక్షించే పరిస్థితి ఉండకూడదు. మరి ఇట్లాంటి మత ఘర్షణలు ఆ దేశంలో జరుగుతూ ఉంటే మరి అందరూ కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగం కూడా సపోర్ట్ చేస్తుందంటే ఇది ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉందంటే ఒక బంగ్లాదేశే. మరి ఆ దేశానికే ఇది, ఆ యొక్క నాయకులకి ఇది మరి ఒక మానవ సమాజంలో మానవులు అందరూ ఒకటిగా ఉండాలి తప్పితే కులాలు, మతాలు ఈ విధ కుల పిచ్చితో, మత పిచ్చితో మరి ఒకరికొకరు చంపుకుంటూ పోతే మరి ఎక్కడ మరి మానవ సమాజం మరి సజీవంగా బతుకుద్దా అనేది ప్రతి ఒక్క మానవుడు ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ దేశంలో అయినా సరే ఇట్లాంటి మత పిచ్చిగాల్ని